చెన్నైలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తమిళనాడు సీఎం విజయ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు త్రిష కూడా హాజరయ్యారు. పరేడ్ లో సీఎం విజయ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలో త్రిష విజయ్ కు సెల్యూట్ చేశారు. అతిథుల కోసం కేటాయించిన ముందు వరుసలో కూర్చున్నారు త్రిష. ఆమె పక్కనే విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కూడా ఉండడం విశేషం. అయితే ఈ సందర్భంగా త్రిష ఎంతో ఉత్సాహంగా కనిపించారు. చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. ఈ కార్యక్రమానికి ఆమె బంగారు వర్ణం చీరలో తక్కువ ఆభరణాలతో ఎంతో హుందాగా సాంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలోనూ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మనం చూసాము గతంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరయ్యారు. అండ్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కూడా త్రిష హాజరు కావడం, ఇప్పుడు ఈ విషయం అటు సినీ ఇండస్ట్రీలో అండ్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా చర్చనీయాంశంగా మారినట్లుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? రాష్ట్ర రాజకీయాలతో పాటు పూర్తిగా దేశవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎప్పుడైతే విజయ్ టీవీకే పార్టీ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా అటు త్రిష విషయంలో పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు రకరకాల పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చేస్తూ వచ్చినారు. ముఖ్యంగా ఎలక్షన్ ప్రచారంలో, తమిళనాడు ఎలక్షన్ ప్రచారంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక నేత అటు అప్పట్లోనే తన ఒక సంచలన వ్యాఖ్య చేయడం జరిగింది. త్రిషకు విజయ్కున్న బంధాన్ని బహిరంగంగా పెట్టాలని చెప్పేసి కూడా తన గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ సందర్భంలో త్రిష కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. మీకు ఎటువంటి ఆధారం లేకుండా ఈ విషయాన్ని ఎందుకు మీరు ప్రస్తావించడం జరుగుతుంది? మేము ఒక కొలీగ్స్గా ఉన్న వాళ్ళం, సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తాం, సో ఆ రిలేషన్షిప్ మాకుందని చెప్పేసి కూడా గతంలో తమిళనాడు ఎలక్షన్ సందర్భంలో ఈ వ్యాఖ్యల్ని త్రిష ఖండించడం జరిగింది. సో ఆ తర్వాత విజయ్ భార్య విజయ్కి విడాకులు ఇవ్వడం, కోర్టులో కేసేయడం కావచ్చు, అప్పటి నుంచి బహిరంగంగా అయిపోయింది. త్రిషకు విజయ్కు ఉన్న రిలేషన్ ఏదో ఉందని చెప్పేసి కూడా చాలా రకాల వార్తలు వచ్చినాయి. ఎక్కడ కూడా అటు విజయ్ కానీ త్రిష కానీ అధికారికంగా స్పందించలేరు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీవీకే అనూహ్యంగా అధికారంలోకి రావడం జరిగింది. విజయ్ సీఎం అయిన తర్వాత మొదటి రోజు నుంచి అటు ఇప్పటి వరకు మీరు ఇందాక మాట్లాడినట్టు ఆర్కే బీచ్లో జరిగిన అయితే పరేడ్ గ్రౌండ్స్ వేదికలు, అంటే స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన వేదికలో అధికారికంగా త్రిష పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయ్ సీఎం అయిన మొదటి రోజు నుంచి ఈరోజు కంటిన్యూగా మనం మాట్లాడుకుంటే విజయ్ అధికారికంగా ఏ ప్రోగ్రాం పెట్టినా సరే త్రిష అక్కడ హాజరవుతూనే ఉంది. మరి ముఖ్యంగా విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇందాక మనం చూసుకోవచ్చు, ఎక్కడైతే సాధారణంగా ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలకు సీఎంకి పరేడ్ ఉంటుంది. సో అక్కడ జెండా వందనం చేస్తారు. జెండా వందనంలో అధికారులతో పాటు మంత్రులు, ఇంకా ఎక్కువ అంటే కుటుంబ సభ్యులు వస్తుంటారు. కానీ త్రిష అక్కడ హాజరవ్వడం, మరి ముఖ్యంగా అటు విజయ్ తండ్రి పక్కనే చేరేసి అక్కడ విఐపి ప్లేస్లో కూర్చోబెట్టడం కూడా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే డిఎంకే సంబంధించిన ఏవైతే ఉదయనిధి స్టాలిన్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కావేరీ జలాల విషయంలో వీరిద్దరు కూడా సంబంధం ఏందని చెప్పేసి కూడా తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ఇష్యూ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో కంటిన్యూగా మరో బీజేపీ నేత కూడా అటు త్రిషని రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది, హోమ్ మినిస్టర్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ నేత వ్యాఖ్యలు చేయడం. సో దానికి అనుగుణంగా కూడా తమిళనాడులో కొన్ని చోట్ల త్రిష అభిమానులు కూడా పోస్టర్లు పెట్టడం జరిగింది. గతంలో ఆ జయలలిత విషయంలో ఏ విధంగా అయితే రాజకీయాలకు వచ్చి సేమ్ అదే విధంగా విజయ్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని ఒక వార్తలు అయితే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. సో చూడాలి, ఇప్పటికే త్రిష విజయ్కి మధ్యలో రిలేషన్ అయితే కొంత దగ్గర పడింది అంటే వాళ్ళు బహిరంగంగానే చెప్పారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న వేళ కూడా విజయ్కి భార్య ఎవరైతే విడాకులకు అప్లై చేసిన విజయ్ భార్య కూడా ప్రస్తుతం ఆ కేసుని వెనక్కి తీసుకోవడం, దానికి త్రిష కూడా స్పందించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకండి, మీరు డబ్బు సంపాదించుకోండి, లైఫ్ని బాగా లీడ్ చేయండి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ విడాకుల విషయం మళ్ళీ విజయ్ భార్య వెనక్కి తీసుకున్న తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, విజయ్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ స్పందించకపోవడం కూడా. సో ఇది మరోవైపు వాళ్ళిద్దరు ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, త్రిష రాజకీయాలకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందన్న అంశం కూడా ప్రస్తుతం
ప్రస్తుతం తెరపై కనిపిస్తుంది. సో చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. గతంలో తమిళనాడులో ఏ విధంగా రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి ఉన్న బంధం ప్రస్తుతం అదే కొనసాగబోతున్న అంశం అయితే ప్రస్తుతం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకు. రైట్ పవన్, మనం చూసాము రీసెంట్ డేస్లోనే విజయ్ భార్య సంగీత కూడా కేసుని వెనక్కి తీసుకున్నారు. అప్పుడు అంతా కూడా సార్ట్ అయింది అనుకునే లోపే ఇప్పుడు విజయ్ ఇప్పుడు త్రిషకి సంబంధించి మరొక అంశం మనం చర్చించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి త్రిష హాజరు కావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో అంత సార్ట్ అవుట్ అవుతున్న టైంలో ఇలాంటి ఒక పరిణామం తెర మీదకి రావడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి రాజకీయ ఇండస్ట్రీకి ఒక బలమైన అనుబంధం ఉందనుకోవచ్చు. గతంలో జయలలిత విషయంలో కావచ్చు, ప్రస్తుతం ఆ విజయ్ త్రిష ఇన్సిడెంట్ చూస్తే మనకు అది పూర్తిగా అర్థమవుతుంది. ఇందాక మీరు అన్నట్టు విజయ్ భార్య సంగీత మొదట్లో త్రిష మరియు విజయ్కు ఉన్న రిలేషన్ని తను ముందే బయట పెట్టడం జరిగింది. నా భర్త నాతో సరిగ్గా ఉండడం లేదు, ముఖ్యంగా ఒక అమ్మాయితో తన రిలేషన్ ఉండడం జరిగింది, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదు, నేను నా భర్త నుంచి నేను విడాకులు కోరుకుంటున్నా అని చెప్పేసి కూడా అటు తమిళనాడు హైకోర్టులో తను పిటిషన్ వేయడం జరిగింది. ఆ కొనసాగుతుండగానే అంటే ఆ కేసు కొనసాగుతుండగానే విజయ్ కొంత భావోద్వేగానికి కూడా లోనైన పరిస్థితి కనిపించింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నా కుటుంబాన్ని కూడా ఈ రాజకీయాల్లోకి లాగడం జరిగింది, నా భార్య నాకు దూరం చేశారు అంశాన్ని కూడా గతంలో తను చెప్పకనే చెప్పారు ఎలక్షన్ ప్రచారంలో. కానీ కట్ చేస్తే విజయ్ సీఎంగా అయిన తర్వాత త్రిష మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే ఆ రోజు ఉందో ఆ రోజు త్రిష బర్త్డే ఉండడం, త్రిష బర్త్డే రోజు కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అంతా అటు ఒక విష్ చేయడం జరిగింది. త్రిషకు ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక బెస్ట్ గిఫ్ట్ అని చెప్పేసి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఇట్లాంటి పోస్టులు చేయడం జరిగింది. త్రిష కూడా దీనికి ఎక్కడ కూడా స్పందించలేదు, అంటే నెగిటివ్గా స్పందించలేదు, పాజిటివ్గా స్పందించలేదు. కానీ ఒకవైపు చెప్పకనే చెప్పి అంటే నేను విజయ్తో రిలేషన్లో ఉన్నాని చెప్పకనే చెప్పడం జరిగింది. తర్వాత జీవా తండ్రి ఎవరైతే చనిపోయిన తర్వాత జీవా దగ్గర కూడా త్రిషతో కలిసి వెళ్ళడం కావచ్చు, ఒక ప్రోగ్రామ్కి ఇద్దరు భార్యాభర్తలుగా సేమ్ దుస్తులు వేసుకొని కూడా అటెండ్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఫ్యూచర్లో మేబీ ఒకటే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ రోజు జరిగిన స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో కూడా ఎవరైతే రామచంద్రం తను విజయ్ తండ్రి పక్కనే కూర్చొని అందరిని పలకరిస్తూ నవ్వుతూ కూడా అంటే సాధారణంగా ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే దగ్గర వ్యక్తులు కొంత దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ మనం ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ వీడియోలో చూస్తుంటే ఆనందంగా సంతోషంగా విజయ్ కుటుంబంతో కావచ్చు, విజయ్ సన్నిహితులతో కూడా త్రిష కొంత అనుబంధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ సంగీత విషయంకి వచ్చేసరికి మాత్రం తను ఇప్పటికే రియాక్ట్ అయింది. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి, డబ్బులు సంపాదించుకోండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ లీడ్ చేయండి అని చెప్పేసి కూడా త్రిష స్పందించింది. కానీ విజయ్ ఈ విషయంలో ఎక్కడ కూడా స్పందించలేడు. గతంలో ఏ విధంగా విడాకుల తర్వాత తను పొలిటికల్ కెరియర్ని కావచ్చు, తన పైన వస్తున్న ఆరోపణలు ఏ విధంగా సైలెంట్గా ఉండి ముందుకు కొనసాగించాడో ప్రస్తుతం కూడా అదే విధంగా కొనసాగిస్తుంది. సో చూడాలి త్రిష విషయంలో విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఈ తను భార్య విషయంలో విడాకుల విషయంలో మనం స్పందించే అవకాశం ఉందా లేదా అంశం అయితే ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయాలపైన అయితే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.